దేవకి వసుదేవులను దర్శించుకోవడానికి బలరామకృష్ణులు ద్వారామతికి వెళ్లడంతో వారి తల్లి దేవకి కంసుడు చంపిన తన 6 కొడుకుల్ని చూపించమని అడగడంతో బలరామకృష్ణులు సూతల లోకానికి వెళ్లారు. స్వయంభువ మన్వంతరంలో ఉద్గదుడు, స్మరుడు, పరిష్వంగుడు, పతంగుడు, క్షుద్రభువు, ఘృణి అనే 6 దేవతలు పరిహాసంగా మాట్లాడి బ్రహ్మదేవుణ్ణి ఎగతాళి చేయడంతో ఆగ్రహించిన బ్రహ్మ వారిని రాక్షసులుగా జన్మించమని శపించాడు. అలా శపించబడ్డ 6 హిరణ్యకశిపుడికి జన్మించాల్సి ఉంది కానీ వారి తల్లిదండ్రులు మరీచి, ఊర్ణ శ్రీ మహావిష్ణువుని వేడుకోవడంతో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించే శ్రీ మహావిష్ణువుని కంసుడి బారి నుండి రక్షించడానికి ఆ 6 దేవకి గర్భాన జన్మించి తనకి సహాయపడతారని, ఆపై శ్రీకృష్ణుడిగా జన్మించిన తన స్పర్శతో వారు శాప విమోచనం పొంది యథాలోకానికి చేరుకుంటారని మరీచి, ఊర్ణలకి అభయమిచ్చానని శ్రీకృష్ణుడు చెప్పడంతో బలిచక్రవర్తి సూతల లోకంలో ఉన్న వారిని బలరామకృష్ణుల వెంట పంపించాడు. దేవకీదేవి బలరామకృష్ణులతో సహా తన 8 మంది కొడుకుల్ని కల్లారా చూసుకున్న తర్వాత శ్రీకృష్ణుడి స్పర్శతో శాప విమోచనం పొంది వారి యథాస్థానాలకి చేరుకున్నారు.